అన్న మూవీ అయితే మస్తు అన్న మూవీ అయితే సూపర్ ఉందన్న సూపర్ బాపర్ ఇస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా పిచ్ అయిపోవాలన్న భయంకర బ్యాక్ మ్యూజిక్ అయితే తమ్మని కొట్టినన్న బాక్స్ మొత్తం బద్దలుగా అయితే నన్ను భయంకర అంత మంచి కొట్టిన సాంగ్. కానీ ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చెప్తానా సినిమా అయితే భయంకరంగా ఉన్నది. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ ఏమన్నా ఇక్కడ మొత్తం ఎక్కడ వాడాలి పర్ఫెక్ట్ వాడారు. డాన్సులు అంతే అవి ఏం లేకపోయినా ఐటమ్ సాంగ్ ఏం లేకపోయినా సినిమా మొత్తం ఒక ఫైట్ టీవీని తీసిందన్న. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ ఎట్లా చెప్పాను మస్తు భయంకరం ఉన్నది. అది కాకుండా మన ఓమ్ని అయినట్టు చేశారు ఆయన కూడా చాలా బాగా చేశాడు. చాలా బాగుంది సినిమా అయితే చాలా. కానీ సినిమా మాత్రం ప్రియాంక గారు అంటే మా యాక్చువల్లీ మీ మొత్తం సినిమా మొత్తం ఓన్లీ హీరోని చూసాం కాబట్టి అంత మధ్యలో సమాధానం. థ్యాంక్ యూ మచ్. పవన్ కళ్యాణ్కి ఇంకా వాళ్ళు యాక్షన్ అయినా వాళ్ళు చేసే ఫైట్ అయినా చాలా హైప్గా కొత్తగా చేసిర్రు. పాతలాగా తీసకరా కత్తి కోసం నార్మల్గా ఫైట్ నింజా చూసిర్రు. వన్ మ్యాన్ షోలో కాదు, వన్ మ్యాన్ ఆర్మీ. అది షో కాదు, మొత్తం ఆర్మీయే. మొత్తం చాలా హైప్గా చూపించారు. ఫైట్ అయినా యాక్షన్ అయినా చాలా గ్రేట్. అది నార్మల్ పాత సినిమా కాకపోయినా కొత్తగా చాలా వెరైటీగా తీసిరు. చాలా మంచిగా ఉంది. అది పక్కా బీట్ చేస్తారు, అది క్వశ్చన్ లేదు. అది మమ్మల్ని చూసే తెలుస్తుంది కదా. మేము వేరే థియేటర్లో ఉండి మళ్ళీ ఈడ వచ్చాం ఇటు చూడడానికి ఎట్లా ఉంటుంది హైప్ అని. అట్లా మంచిగా ఉన్నారు. నైస్. Only one word about Pawan Kalyan. He's an original gangster and he's an original god of both the states. Thank you. అన్న ఇప్పుడే ఓజీ మార్నింగ్ షో చూడడం జరిగింది. ఆల్రెడీ నిన్న ప్రీమియర్ చూశాను, ఇవాళ మార్నింగ్ షో చూశాను. సినిమా గురించి ఒకటే చెప్తున్నా, ఇది కంప్లీట్ పవర్ ప్యాక్ యాక్షన్ మూవీ. ఎవరైతే ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారో ఫ్యాన్స్కి ఒకటే చెప్తున్నా, మిమ్మల్ని ఎవరు రాపేది. ఇప్పుడు ఒక ఫ్యాన్ డైరెక్టర్ అయ్యి సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. హరీష్ శంకర్ గారు గబ్బర్ సింగ్ ఎలా అయితే తీశారో దానికి మించి ఓజీ అయితే ఉంది. ఇంట్రొడక్షన్ సీను అసలు మామూలుగా లేదు. నేను ఇంకొకటి చెప్తున్నా టీఎఫ్ఐ లవర్గా, ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే నా భూతో నా భవిష్యత్ అన్న. లాస్ట్ టికెట్లో నేను చూసిన సినిమాల్లో అసలు ది బెస్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ అంటే ఇది. అండ్ పవన్ కెరియర్లో కూడా నాకు తెలిసి ఇంత మంచి ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఆయన కెరియర్లో పడలేదు. అండ్ యాక్షన్స్ కానీ ఫైట్ సీన్స్ కానీ అండ్ క్లైమాక్స్ డైలాగ్ అయితే అసలు ఆయన లాస్ట్లో నవ్వు ఉంటుంది. అసలు చాలా గర్వంతో నవ్వుతాడన్న. ఓజీ అనేది ఒరిజినల్ గ్యాంగ్స్టర్. ఓజాస్ గంభీజ్ డిఫరెంట్ నేమ్స్తో ఉన్నా కూడా అసలు టైటిల్కి అయితే కరెక్ట్ ఉంది. అండ్ ఫ్యాన్స్కి కూడా ఒకటే చెప్పేది, అసలు మిమ్మల్ని ఎవరెవరైతే డిసప్పాయింట్ చేస్తారో వాళ్ళందరికీ ఇది చెంప కొట్టు దెబ్బ మూవీ అని చెప్పచ్చు. అండ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ కూడా డైరెక్ట్గా చెప్పేశాడు, సుజిత్ లాంటి డైరెక్షన్ టీం ఉంటే నేను రాజకీయాల్లోకి రానేమోనని. అది కరెక్ట్. సాహోని కొంచెం డిగ్రేడ్ చేసి ఫ్లాప్ చేశారు, కానీ ఆయనకున్న టాలెంట్కి ఇది చాలా తక్కువ అనిపించింది. ఆయన పవన్ పైన ఉన్న ఫ్యానిజం అంతా మూవీలో చూపించేశాడు. అండ్ ఈ సినిమాకి ముగ్గురు హీరోలు అన్న, పవన్ కళ్యాణ్, సుజిత్ అండ్ తమ్మన్కి బాలయ్య ఎంత పర్సనల్ ఫ్యానో పవన్ అన్న కూడా అంతే ఫ్యాన్ అని అనిపించింది. ఆయన కూడా చాలా అసలు ఒక్కొక్క షాటు వాడిన ఇన్స్ట్రుమెంట్ అయితే మళ్ళీ వాడలేదన్న. ఇంటర్వెల్ బ్యాంగ్లో వచ్చే డప్పు మ్యూజిక్ అయితే ఏదైతే ఉంటుందో అమ్మాయిలు కూడా లేచి అరుస్తున్నారు థియేటర్లో. అసలు థియేటర్లో పూనకాలు లోడింగ్ అనే మాట చాలా తక్కువ. సినిమా అయితే కామన్ ఆడియన్స్కి ఒకటే చెప్తున్నా, వచ్చేసేయండి, ఎక్కువ ఏం ఆలోచించకుండా. సినిమా అయితే అదిరిపోయింది.